వామ్మో! ఏం ఎండలండి బాబు. ఇప్పుడే ఎండలు ఇంత దంచి కొడుతుంటే, ఇంకా ఏప్రిల్, మేలో ఇంకెంత ఎండలుంటాయో తలుచుకుంటేనే భయమేస్తుంది గదా! ఈ ఎండని బీట్ జేయడానికి ఒక మంచి వాటర్ మిలన్ జ్యూస్‌తో ఈరోజు నేనైతే మీ ముందుకొచ్చాను. దానికోసం నేనైతే ఒక హాఫ్ వాటర్ మిలన్ తీసుకుంటున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎండాకాలంలో ఎంత వాటర్ తాగితే అంత మంచిది గదా! ఊరికే వాటర్ ఏం తాగుతాం, మనకు కూడా బోరింగ్ ఉంటుంది. అప్పుడు ఇలాంటి జ్యూస్ చేసుకొని తాగామనుకోండి, చాలా బావుంటుంది టేస్ట్ దీనిదైతే. నేనైతే ఇక్కడ వాటర్ అన్ని పీసెస్గా కట్ చేసుకున్నాను కదా, ఇక్కడైతే మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను. మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకోండి. ఇక్కడ అలా గింజలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా స్మాష్ అయిపోతాయి మిక్సీలో పట్టినప్పుడు, దాని పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, నేను చిటికెడు సాల్ట్ వేసాను, ఒక 2 స్పూన్స్ అంతా నేను షుగర్ వేసాను. వేసి కొంచెం పుదీనా లీఫ్ వేసుకోండి. జ్యూస్ అంటుంది పుదీనా వేస్తుంది అనుకుంటున్నారేమో, బట్ మంచి ఫ్లేవర్ ఉంటుంది, రిఫ్రెషింగ్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇందులో ఒక చిటికెడు చాట్ మసాలా వేసుకోండి. అలా చట్పటాగా చాలా బాగుంటుంది టేస్ట్. మనకు మొజితో టేస్ట్ వస్తుంది. మనకు రెస్టారెంట్లో అనుకోండి, వాళ్ళు అందులో స్ప్రైట్ అవి కలుపుతారు. మనమైతే ఒరిజినల్గా ఫుల్ ఫ్రూట్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంకా తాగడానికి కూడా మంచిగా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇంకా మీకు ఒకవేళ పల్పు వద్దనుకుంటే ఇట్లా మీకు ఇలా జల్లెడ పడుతున్నాను కదా టీ స్ట్రైనర్తో, అలా పట్టుకోండి. లేదు మేము పల్పు కూడా తాగుతాం అనుకున్న వాళ్ళు అలా కూడా తాగొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఆ పిప్ బయటకు వచ్చేసింది కదా, మొత్తం జ్యూస్ అంతా స్ట్రెయిన్ చేసేసాను. ఇంకా మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం గార్నిష్ చేయడానికి నేను అలా పుదీనా లీఫ్ అనేది పెట్టాను. ఇంకా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. టేస్ట్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఒకవేళ జ్యూస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి మంచి మంచి సమ్మర్ డ్రింక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.